వెస్ట్ వెంకటాపురం ప్రాంత ప్రజల దశాబ్ద కాలం నెరవేరుతోంది. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు ఈ ప్రాంతంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. నేడు కిరణ్ టాకీస్ లైన్ ప్రాంతంలో జరుగుతున్న పనులను కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యక్షంగా పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడు తోట లక్ష్మీకాంత్ రెడ్డి అధికారులతో కలిసి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. బాక్స్ డ్రైన్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే అంశాన్ని లక్ష్మీకాంత్ రెడ్డి స్వయంగా తనిఖీ చేశారు. పనుల్లో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను అధికారులను ఆదేశించారు. వెస్ట్ వెంకటాపురం ప్రజలు వర్షాకాలంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన గుర్తు చేశారు. రోడ్లపై నీరు నిలవడం, అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కల్పించమే లక్ష్యంగా ఈ బాక్స్ డ్రైన్ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఎల్లప్పుడూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తారని, ఆయన మార్గదర్శకత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఏళ్లుగా తాము ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభిస్తుండటంతో స్థానిక కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడిందని నాయకులు పునరుద్ఘాటించారు. రోడ్డు వాళ్ళ గురించి మైనంపల్లి హనుమంతన్న గారి యొక్క ఆలోచన, మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఆశయాలు ఏంటంటే మల్కాజ్గిరిలో ఒక్క ఇల్లు కూడా వర్షానికి లేదా వర్షం కురిసినప్పుడు వచ్చే వరదకు మునగొద్దనే దీంతో 2018 నుంచి ఆయన చేస్తున్నటువంటి ఒక బాక్స్ డ్రైన్ పనులు ఏవైతున్నాయో దానికి కొనసాగింపుగా ఇవాళ వెంకటరమణ కాలనీ వెస్ట్ వెంకటాపురం రోడ్ నెంబర్ 18లో మనం ఉన్నాం. వెంకట సాయి నగర్ కాలనీ వెస్ట్ వెంకటాపురం రోడ్ నెంబర్ 18లో మనం నిలబడ్డాము. 2,85,00,000తో గత సంవత్సరం ఆయన తీసుకున్నటువంటి ఇనిషియేటివ్లో ఇది ఒక భాగం. దీంట్లో ఒక వర్క్ ఏమో మనం మారుతి నగర్లో చేస్తున్నాం, బ్యాలెన్స్ వర్క్ ఇక్కడ చేస్తున్నాం. దీంతో ఈ కాలనీలో దాదాపు ఈ వర్షాలతో వచ్చే వరద ఏదైతే ఉన్నదో దాన్ని మనం కట్టడి చేయాలి.
అదే ఆలోచనతో ఇంకా కొనసాగించిన కొన్ని వాటర్ డ్రైన్లు చేసుకునేవి ఉన్నాయి. ఈ వర్క్ కూడా కంప్లీషన్ కూడా కొన్ని రోడ్ వర్కులు కూడా మన కాలనీ వాసులు రంగరావానికి కూడా కొన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది మైనంపల్లి హనుమంతరావు. దానికి ఆయన ఒకటే చెప్పిండ్రు, ఏది ఉన్నా సరే ఇప్పుడు ఉన్నాయి మనం బ్యాలెన్స్ వర్కులు చేసినాయి కాబట్టి నేను ఇమ్మీడియట్గా చేపిస్తానని కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. అదే కాదండి, ఈ మనకు అల్వాల్లో ఉన్నటువంటి మల్కాజ్గిరిలో ఉన్నటువంటి 6 ముఖ్యమైన చెరువులు ఏవైతున్నాయో దాంట్లో భాగంగా ఆయన ఫస్ట్ ఇనిషియేటివ్గా 2 చెరువులు తీసుకొని అటు బండ చెరువు మల్కాజ్గిరిలో, ఇక్కడికి వచ్చేసరికి సిఆర్సి చిన్నరాయన్ చెరువు అల్వాల్లో, ఈ 2 చెరువులు కూడా పూర్తిగా అంటే శాశ్వత పరిష్కారం దిశగా ఆయన ఆలోచన చేస్తున్నారు. అదే అందులో భాగంగా మన కమిషనర్ గారు ప్రత్యేకంగా వచ్చి సిఆర్సి చెరువును పరిశీలించడం జరిగింది. సిఆర్సి చెరువు ఇవాళ మనం ఎట్లా చేస్తున్నామంటే అది చరిత్రలో నిలిచిపోయేటట్టు, అంటే డ్రైన్లు ఏవి కూడా మోరి నీళ్ళు అనేటివి చెరువులలోకి రావద్దు. ఉన్న సిల్ట్ను మొత్తం డీసిల్ చేసుకొని చుట్టుముట్టు దాంట్లో ప్రవహించే డ్రైన్లు మోరీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయకుండా చూసుకున్నాం. డీసిల్ చేయడం దాంతో ఏమవుతుందంటే ఈ గుర్రపు డెక్కకు శాశ్వత పరిష్కారం అవుతుంది. అదే కాకుండా ఎంక్రోచ్మెంట్ కాకుండా చుట్టుముట్టు పక్కాగా నిర్మించుకోవడం. ఈ దోమల బెడద ఏదైతే ప్రతి సంవత్సరము డెక్కతో వస్తున్నదో దాని మీద లక్షలు వేసించి దాన్ని తీయడము అదొక పెద్ద ప్రాసెస్, అదొక పెద్ద ప్రాక్టీస్ కింద మారిపోయింది ప్రతి సంవత్సరం. దాంట్లో భాగంగా ఆయన శాశ్వత పరిష్కారానికి ఏంది సొల్యూషన్ అని అన్నప్పుడు ఇట్లా చేసుకుంటే డీసిల్ట్ చేసి ఆ ఒక గుర్రపు డెక్క విత్తనాన్ని కంప్లీట్ తీసి దూరం మనం సిటీకి ఎక్కడన్నా దూరం పడేయడం, దాంతో ఈ మోరి నీళ్ళు అనేటివి డ్రైన్లు అనేటివి ఏవి కూడా చెరువులోకి రాకుండా ఓన్లీ వర్షం నీళ్ళు వచ్చేటట్టు చూసుకోవడం. దీని అంత ప్రాక్టీస్కి ఒక 15 నుంచి 20 కోట్లు మనకు ఎస్టిమేషన్ రాబోతుంది ఒక సిఆర్సి లేక్కి. దానికి కూడా ఆయన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఇది చేసి డిస్కషన్ చేసి దాన్ని శాంక్షన్ చేయించుకునే ఆలోచనలో ఉన్నాం. ఇది కనుక చేస్తే నిజంగా అల్వాల్లో అండి దోమలు అనేది సగానికి ఇదిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో మనం కొత్త చెరువు చేసుకుందామనే ఆలోచనలో మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ నుంచి మేము సిఆర్సి కూడా వెళ్ళి ఒకసారి చెరువు పరిశీలన చేయడం జరుగుతుంది. తర్వాత నాగిరెడ్డి కాలనీలో కూడా ఒక డ్రైన్ శాంక్షన్ అడిగిండ్రు, ఎంబడే అన్న స్పందించి దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ ఎక్కడ సమస్య ఉన్నా సరే ఆయన దృష్టికి పోతే ఇమ్మీడియట్గా దాని పరిష్కార దిశగా ఆయన ఏం కావాలి, దాని చర్యలు కావాల్సినవి ఏంటి, ఫండా లేకపోతే అక్కడ లోకల్గా ఏమన్నా ఇష్యూస్ ఉంటే లోకల్ కాలనీ వాసుల్ని నిలబెట్టి పనులు చేయించుకోండి. వర్షాకాలం లోపల ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే కంప్లీట్ చేసుకోవాలని ఆలోచనతో ఆయన ఉన్నారు. కాబట్టి దానికి మేమందరం పట్టణ కాంగ్రెస్ తరఫున అందరం కూడా సహకరిస్తున్నాం, ప్రజలు సహకరిస్తున్నారు, అధికారులు ముందుండి నిలబడి పనిచేస్తున్నారు. కాబట్టి ఏదన్నా సరే ఆయన ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. వెస్ట్ వెంకటాపురంలో గత 30 సంవత్సరాల నుంచి ఈ వెంకటేశ్వరపురంకు వెంకటేశ్వర నగర్కు 10 కాలనీలు అనుసంధానమై ఉన్నాయి. అదే విధంగా హనుమంతన్న గారు మన లాస్ట్ వర్షంలో వచ్చినప్పుడు 5 ఫీట్ 10 ఫీట్లు రోడ్డు నెంబర్ 18 కానీ 15 కానీ 16 కానీ 11 కానీ 10 కానీ వర్షం వచ్చింది. దాన్ని చూసి ఇప్పుడు హనుమంతన్న గారు బిహెచ్ఎల్ నుంచి మల్లడి కాలనీ, సత్యం నగర్, వెంకటరెడ్డి నగర్ అంతా వర్షం వస్తే మునుగుతుండే. రాత్రి 1 గంట అదే కాంతాన్ని వచ్చి జీపులో పోయి దాన్ని చూసి ఈరోజు అక్కడ పెద్ద గిరేజ్ కడితే ఈరోజు మాకు మంచి జరిగింది. అదేవిధంగా ఇప్పుడు దగ్గర 5 మంది ఎమ్మెల్యేలు పోయారు మా కాలనీ చూసి. ఫస్ట్ విజయరామారావు, సెకండ్ ఆకుల రాజేందర్, థర్డ్ కనకారెడ్డి, ఫోర్త్ రాజశేఖర్ రెడ్డి. హనుమంతన్న ఉన్నప్పుడే బ్రిడ్జ్ కట్టిండు. మళ్ళీ ఇప్పుడు హనుమంతన్న ఉండే మన మల్కాజ్ కాన్స్టిట్యూన్సీలో బాగా సృష్టించిందే హనుమంతన్న గారు. అదే ఇవాళ మాకు ఎంత బెనిఫిట్ పొందిందంటే మా 10 కాలనీలు అనుసంధానం ఉన్నాయి వెంకటేశ్వరపురంకు. ఆ కాలనీలు అంతా సంతోషపడుతున్నారు. ఎక్కడైనా కానీ హనుమంతన్న బాగా పనిచేస్తుందని చెప్పి కోరుతూ ఈ సబ్మిట్ ధన్యవాదాలు. వస్తున్నదో దాని మీద లక్షలు వేసించి దాన్ని తీయడము అదొక పెద్ద ప్రాసెస్, అదొక పెద్ద ప్రాక్టీస్ కింద మారిపోయింది ప్రతి సంవత్సరం. దాంట్లో భాగంగా ఆయన శాశ్వత పరిష్కారానికి ఏంది సొల్యూషన్ అని అన్నప్పుడు ఇట్లా చేసుకుంటే డీసిల్ట్ చేసి ఆ ఒక గుర్రపు డెక్క విత్తనాన్ని కంప్లీట్ తీసి దూరం మనం సిటీకి ఎక్కడన్నా దూరం పడేయడం, దాంతో
ఈ మోరి నీళ్ళు అనేటివి, డ్రైన్లు అనేటివి ఏవి కూడా చెరువులోకి రాకుండా ఓన్లీ వర్షం నీళ్ళు వచ్చేటట్టు చూసుకోవడం, దీని అంత ప్రాక్టీస్కి ఒక 15 నుంచి 20 కోట్లు మనకు ఎస్టిమేషన్ రాబోతుంది ఒక సిఆర్సీ లేక్కి. దానికి కూడా ఆయన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఇది చేసి డిస్కషన్ చేసి దాన్ని శాంక్షన్ చేయించుకునే ఆలోచనలో ఉన్నాం. ఇది కనుక చేస్తే నిజంగా అల్వాల్లో అండి దోమలు అనేది సగానికి ఇది పోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో మనం కొత్త చెరువు చేసుకుందామనే ఆలోచనలో మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ నుంచి మేము సిఆర్సీ కూడా వెళ్ళి ఒకసారి చెరువు పరిశీలన చేయడం జరుగుతుంది. తర్వాత నాగిరెడ్డి కాలనీలో కూడా ఒక డ్రైన్ శాంక్షన్ అడిగిండ్రు, ఎమ్మెల్యే అన్న స్పందించి దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇలా ఎక్కడ సమస్య ఉన్నా సరే ఆయన దృష్టికి పోతే ఇమ్మీడియట్గా దాని పరిష్కార దిశగా ఆయన ఏం కావాలి, దానికి చర్యలు కావాల్సినవి ఏంటి, ఫండా లేకపోతే అక్కడ లోకల్గా ఏమన్నా ఇష్యూస్ ఉంటే లోకల్ కాలనీ వాసుల్ని నిలబెట్టి పనులు చేయించుకోండి. వర్షాకాలం లోపల ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే కంప్లీట్ చేసుకోవాలని ఆలోచనతో ఆయన ఉన్నారు. కాబట్టి దానికి మేమందరం పట్టణ కాంగ్రెస్ తరఫున అందరం కూడా సహకరిస్తున్నాం. ప్రజలు సహకరిస్తున్నారు, అధికారులు ముందుండి నిలబడి పనిచేపిస్తున్నారు. కాబట్టి ఏదన్నా సరే ఆయన ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. 25 years నుంచి వెస్ట్ వెంకటపురంలో ఉన్నాను. 5 years నుంచి నేను వెస్ట్ వెంకటపురంలో ఉన్నాను. ఇక్కడ ప్రాబ్లం ప్రతి వర్షాకాలంలో ఇంటింట్లో నీళ్ళు వచ్చేస్తుండే, ప్లస్ నడవడానికి ఛాన్స్ లేదు. అత్తాస సమయంలో 12 గంటల రాత్రిలో మా కాలనీ వాళ్ళు, మా లేని వాళ్ళు వచ్చి మేరీ ఇట్లా అవుతుందంటే కాంతన్నకి నేను ఫోన్ చేసిన, అది నేను ఎప్పుడు మర్చిపోను. కాంతన్న రాత్రి 12 గంటలకి అంబ్రెల్లా తీసుకొని మోటార్ బైక్ మీద వచ్చి మొత్తం ఇన్స్పెక్షన్ చేసి అధికారులకు ఫోన్ చేసి ఆ నీళ్ళు మొత్తం తీపిచ్చిండ్రు. కాంతన్నకి ఇది మొత్తం ఇన్స్ట్రక్షన్ హనుమంతన్న వల్లనే అయింది. దాని తర్వాత కాంతన్న గల్లీ ఆ రాత్రి తిరిగి మా ప్రాబ్లం సాల్వ్ చేసిండ్రు. అన్నకు చాలా ఈ రోజు ఈ పని జరిగిందంటే మా కాంగ్రెస్ పార్టీ హనుమంతన్నకు, కాంతన్నకు హ్యాట్స్ ఆఫ్. ఇంకా కాలనీ వాళ్ళు మొత్తం దానికి హెల్ప్ చేసిండ్రు, వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. మల్కాజ్గిరి ఇన్ఛార్జ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి లక్ష్మీకాంత్ రెడ్డి గారికి, అలాగే 193 డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి సంజయగౌడ్ గారికి, మరి ఇతర కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఈ యొక్క కాలనీలో రోడ్ నెంబర్ 18 వెంకటేశ్వర నగర్ కాలనీలో గత చాలా సంవత్సరాలుగా మేము ఈ వరదలకు ఇబ్బంది పడుతూ ఉన్నాము. దానికి లాస్ట్ ఇయర్ హనుమంతన్న గారు ఇచ్చిన మాట ప్రకారం బాక్స్ డ్రైన్ ఏర్పాటు చేసి ఒక శాశ్వత పరిష్కారానికి వాళ్ళు ఒక మార్గం చూపినందుకు వారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా ఇప్పుడు ఉన్న మన చెరువుని, అల్వాల్ చెరువుని డీసిల్టింగ్ చేయడం ద్వారా మన ఏరియాలో గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగడమే కాకుండా దాంట్లో డ్రైనేజ్ని కూడా అరికట్టి అది మనకు ఎంతో ఉపయోగకరంగా చేసేటట్టు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మా కాలనీ తరఫున ప్రత్యేకంగా మేము విన్నపిస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముఖ్యంగా మనందరికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం సార్. ఇది రోడ్ నెంబర్ 18 వెంకటసాయి నగర్ అలవాల్ కిందకి వస్తుంది. 193 డివిజన్ ఇప్పుడు కొత్తగా అయింది. ఇందులో హనుమంతరావు గారి తరఫున వాళ్ళ కార్యకర్తలు కానీ, వాళ్ళ లీడర్స్ కానీ, ముఖ్యంగా లక్ష్మీకాంత్ రెడ్డి గారు, మల్కాజ్గిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారు ఇక్కడికి వచ్చేసి మా బాగోగులు అడిగి ఈ బాక్స్ డ్రైనేజీ ఎలా చేస్తున్నారని కనుక్కోవటము, మా అభిప్రాయాలు సేకరించడము జరిగింది. హనుమంతరావు గారు గతంలో మాకు మెయిన్ రోడ్డు మీద బ్రిడ్జి కోసం మేము చాలా కష్టపడ్డాము. హనుమంతరావు గారి ఆధ్వర్యంలో అలాని కంప్లీట్ చేశారు. అలాగే రైల్వే ట్రాక్ దగ్గర ఒక ఓవర్ బ్రిడ్జ్ ఉండేది, అది నేను వెంటబడి మెగా వెస్ట్ వెంకటాపురం వెల్ఫేర్ అసోసియేషన్ నేను లక్ష్మణ్ గారు చాలా కృషి చేసి ఆ 2 బ్రిడ్జిలను కంప్లీట్ చేసిన ఘనత మన హనుమంతరావు గారికి దక్కుతుంది. మేము దాని గురించి మీటింగ్ పెట్టి థ్యాంక్స్ కూడా చెప్పాము. అలాగే యాక్టివ్గా ఉన్నారు కాబట్టి హనుమంతరావు గారు అల్వాల్ చెరువు గురించి మాట్లాడారు. అల్వాల్ చెరువు ఒక మురికి కుప్పంగా మారింది. ఒకప్పుడు వ్యవసాయ చెరువు ఉండేది, ఇప్పుడు అక్కడ నిలబడడానికి కూడా ఆస్కారం లేదు, వాసన కంపెనీ వస్తుంది. దాని మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాము. అల్వాల్ చెరువు నుంచి వచ్చే మురికి వాటరు ఒకప్పుడు అది వ్యవసాయ కాలువ, అందులో
పూర్వీకులు ఇక్కడ పొలాలు ఉన్నప్పుడు అక్కడ నీళ్లు తాగేవాళ్ళు, స్నానాలు చేసేవాళ్ళు. ఇప్పుడు అది మురికి తయారైంది. ఎంక్రోచ్మెంట్స్ అంటే పూడిపోవటము, ప్రతి సంవత్సరం పూడిక తీయటము అది జరుగుతుంది. ఎంత పూడిక తీసినా దానికి శాశ్వతమైన పరిష్కారం ఇంతవరకు గత 15 సంవత్సరాల నుంచి తీసుకోలేకపోతున్నారు గవర్నమెంట్. కాబట్టి మేము హనుమంతరావు గారిని రిక్వెస్ట్ చేసేదంటే కాలువను వెడల్పు చేసి, వీలున్నంత వెడల్పు చేసి, డెప్త్ చేసి, వాటర్ ఎక్కడ స్టాగ్నేట్ కాకుండా నేరుగా అస్మన్పేట పోయేటట్టు చూడాలి. ఇప్పుడు ఈ బాక్సులు ఏదైతే ఉన్నాయో అవన్నీ వచ్చి మెయిన్ అదే కాలువలు కలుస్తాయి. కాబట్టి దాని లోడ్ పెరుగుతుంది. ఆ లోడ్ పెరుగుతుంది కాబట్టి మీరు దానికి స్వేచ్ఛగా అక్కడ నుంచి నీళ్లు పోయేటట్టు చేయాలి. ముఖ్యంగా మా కాలనీ, ఈ రోడ్ నెంబర్ 8 ఉన్న కాలనీ ఎప్పుడైనా వరదకు ముప్పు కారణమైంది. 2020లో వచ్చిన వరదలో మాకు మనిషి ఎత్తు నీళ్లు వచ్చాయి. అందరి ఇళ్లలోకి నీళ్లు పోయావు. దాని తర్వాత మెల్లిమెల్లి చేశారు. ఇప్పుడు ఈ బాక్స్ డ్రైనేజ్ మూలన మాకు నీళ్లు ఫ్లో తగ్గింది, కొద్దిగా ఊరట కల్పించారు. అలాగే కాలువను సరిచేస్తే ఈ ప్రాబ్లం కూడా తీరుతుంది. కాబట్టి హనుమంతరావు గారిని, తర్వాత వాళ్ళ కార్యకర్తలు, ఇక్కడ ఉన్న మన లోకల్ కాంగ్రెస్ లీడర్స్, ముఖ్యంగా మల్కాజిగిరి ఇన్ఛార్జ్ అయిన లక్ష్మీకాంతారెడ్డి గారు దీని నాయకత్వం వహించి ఈ సమస్యలను తీర్చడానికి మా ముందుకు వచ్చి మా విన్నపనాలు విని హనుమంతరావు గారికి తెలియజేసి ఈ పనులని పూర్తిగా చేస్తే మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉత్తరోత్తర ఎప్పటికీ పని చేసే వాళ్ళకు మేము అండగా ఉంటాము. ఎందుకంటే మా కాలనీలో ఉన్న వాళ్ళందరూ రిటైర్డ్ పీపుల్, ముఖ్యంగా ఉద్యోగస్తులు, రిటైర్డ్ పీపుల్, ఆర్మీ వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి మేము ప్రభావాలకు లొంగి అటు ఇటు తిరిగే వాళ్ళం కాదు. కాబట్టి ఎవరు మాకు పనిచేశారో వాళ్ళను మేము మనసారా గుర్తుంచుకుంటాము అని తెలుపుతున్నాను. అలాగే కార్యకర్తలందరూ ఇక్కడికి వచ్చేసి మా కాలనీ విషయాల గురించి ఆలోచించి మీరు విన్నారు. కాబట్టి మీరు వచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. జై హింద్. మైనంపల్లి హనుమంతన్న గారి యొక్క ఆలోచన, మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఆశయాలు ఏంటంటే మల్కాజ్గిరిలో ఒక్క ఇల్లు కూడా వర్షానికి లేదా వర్షం కురిసినప్పుడు వచ్చే వరదకు మునగొద్దనే దీంతో 2018 నుంచి ఆయన చేస్తున్నటువంటి ఒక బాక్స్ డ్రైన్ పనులు ఏవైతున్నాయో దానికి కొనసాగింపుగా ఇవాళ వెంకటరమణ కాలనీ, వెస్ట్ వెంకటాపురం, రోడ్ నెంబర్ 18లో మనం ఉన్నాం. వెంకట సాయి నగర్ కాలనీ, వెస్ట్ వెంకటాపురం, రోడ్ నెంబర్ 18లో మనం నిలబడ్డాము. 2,85,00,000 గత సంవత్సరం ఆయన తీసుకున్నటువంటి ఇనిషియేటివ్లో ఇది ఒక భాగం. దీంట్లో ఒక వర్క్ ఏమో మనం మారుతి నగర్లో చేస్తున్నాం, బ్యాలెన్స్ వర్క్ ఇక్కడ చేస్తున్నాం. అంటే దీంతో ఈ కాలనీలో దాదాపు ఈ వర్షాలతో వచ్చే వరద ఏదైతే ఉన్నదో దాన్ని మనం కట్టడి చేయాలి. అదే ఆలోచనతో ఇంకా కొనసాగించా కొన్ని వాటర్ క్యాన్లు చేసుకునేవి ఉన్నాయి. ఈ వర్క్ కూడా కంప్లీషన్ కూడా కొన్ని రోడ్ వర్కులు కూడా మన కాలనీ వాసులు రంగరావు కూడా కొన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది మైనంపల్లి హనుమంతరావు. దానికి ఆయన ఒకటే చెప్పిండ్రు, ఏది ఉన్నా సరే ఇప్పుడు ఉన్నాయి మనం బ్యాలెన్స్ వర్కులు చేసినాయి కాబట్టి నువ్వు ఇమ్మీడియట్గా చేపిస్తానని కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. అదే కాదండి, ఈ మనకు అల్వాల్లో ఉన్నటువంటి మల్కాజ్గిరిలో ఉన్నటువంటి 6 ముఖ్యమైన చెరువులు ఏవైతున్నాయో దాంట్లో భాగంగా ఆయన ఫస్ట్ ఇనిషియేటివ్గా 2 చెరువులు తీసుకొని అటు బండ చెరువు మల్కాజ్గిరిలో, ఇక్కడికి వచ్చేసరికి సిఆర్సి చిన్నరాయన్ చెరువు అల్వాల్లో, ఈ 2 చెరువులు కూడా పూర్తిగా అంటే శాశ్వత పరిష్కారం దిశగా ఆయన ఆలోచన చేస్తున్నారు. అదే అందులో భాగంగా మన కమిషనర్ గారు ప్రత్యేకంగా వచ్చి సిఆర్సి చెరువును పరిశీలించడం జరిగింది. సిఆర్సి చెరువు ఇవాళ మనం ఎట్లా చేస్తున్నామంటే అది చరిత్రలో నిలిచిపోయేటట్టు, అంటే డ్రైన్లు ఏవి కూడా మోరి నీళ్ళు అనేటివి చెరువులలోకి రావద్దు. ఉన్న సిల్ట్ను మొత్తం డీసిల్ చేసుకొని చుట్టుముట్టు దాంట్లో ప్రవహించే డ్రైన్లు మోరీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయకుండా చూసుకున్నాం. డీసిల్ చేయడం దాంతో ఏమవుతుందంటే ఈ గుర్రపు డెక్కకు శాశ్వత పరిష్కారం అవుతుంది. అదే కాకుండా ఎంక్రోచ్మెంట్ కాకుండా చుట్టుముట్టు పక్కగా నిర్మించుకోవడం. ఈ దోమల బెడద ఏదైతే ప్రతి సంవత్సరము